అందరికీ జై శ్రీ గణేష, జై మాతాజీ. ఇప్పుడైతే ధూల్పేటలో ఉన్న సుందర్ కళాకర్ షాప్ పక్కనే మనకు ఒకటి కిషన్ సింగ్ వర్క్ షాప్ అయితే ఉందన్నమాట. అందులో మనకు ఒక 6 అయితే దుర్గామాత ఐడల్స్ అయితే మనకు డిస్ప్లే అయితే పెట్టారు. సో అందులో కొన్ని సోల్డ్ అవుట్ కూడా అయినాయి. సో దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ఐడల్స్ అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తా. లేట్ చేయకుండా దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే లయన్ వచ్చింది, ఇక్కడ మనకు టైగర్ వచ్చింది అమ్మవారికి సైడ్లో. సో ఏ విధంగా కూర్చున్నది చూడండి. ఒక కొండ మీద అయితే కూర్చున్నట్టయితే మనకు లైన్ మీద అయితే కూర్చున్నది. కింద చూడండి కొంచెం బ్లాక్ కలర్లో స్టోన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకు టైగర్ అయితే చూడండి వైట్ కలర్లో అయితే వచ్చింది డిఫరెంట్గా. సో మనకు వైట్ అండ్ బ్లాక్లో మనకు టైగర్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి అమ్మవారి షార్ వచ్చేసి పింక్ కలర్ అమ్మ. సో చూడండి అమ్మవారి ఫేస్ చూడండి ఎంత క్లియర్గా న్యాచురల్గా సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా చూస్తుంది అమ్మవారు అయితే మనకు. సో మనకు అమ్మవారి కిరీటం కావచ్చు, అమ్మవారి మనకు బంగారు ఆభరణాలు కావచ్చు, మెడలో హారం కావచ్చు, చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. ఈ విగ్రహం వచ్చేసి దగ్గర దగ్గర మనకు ఒక 9 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇంకా పక్కన ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇక్కడ కూడా చూడండి లయన్ ఏ విధంగా ఉందో. లయన్ మీద అయితే కూర్చున్నది అమ్మవారు. పింక్ అండ్ బ్లూ కలర్ అయితే మనకు మిక్సింగ్ కలర్లో అయితే వస్తుంది ఇక్కడ అమ్మవారు చూడండి. సో అమ్మవారి ఫేస్ కావచ్చు, అమ్మవారికి ఇంకా కొంచెం బంగారు ఆభరణాలు అయితే కొంచెం జ్యువెలరీ వర్క్ అయితే ఉందంట. సో మొత్తానికి అయితే ఇక్కడ దగ్గర దగ్గర ఒక 3-4 అయితే షోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో పక్కనే ఇంకో విగ్రహం చూద్దాం. ఇక్కడ చూడండి లయన్ వచ్చింది, లయన్ మీద అమ్మవారు సేమ్ ఏ విధంగా ఇంతకుముందు కలర్ ఉందో శారీ కలర్ అదేవిధంగా ఇక్కడ వచ్చింది. సో లయన్ పిల్ల అయితే ఇక్కడ ఉంది చూడండి. సో లయన్ పిల్ల లయన్ బిడ్డ అనమాట. సో ఇక్కడ మనకు టైగర్ చూడండి ఏ విధంగా చూస్తుందో మనకు సేమ్. ఇక్కడ లయన్ వచ్చింది, ఇక్కడ టైగర్ వచ్చింది. బబ్బర్ షేర్ అంటారు మన వాళ్ళందరూ. సో అమ్మవారికి అయితే జ్యువెలరీ చూడండి సిల్వర్ ఏ విధంగా వచ్చిందో, సిల్వర్ కలర్లో అయితే మనకు జ్యువెలరీ అయితే వచ్చింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అమ్మవారు కూడా. ఇక్కడ మనకు అమ్మవారు సేమ్ బ్లూ పింక్ మనకైతే బార్డర్ అయితే కలిసింది. సో మనకు డార్క్ బ్లూ కలర్లో అయితే ఉందన్నమాట అమ్మవారు. ఇక్కడ ఆ చేతిలో మనకు శంఖం కనిపిస్తుంది. సో ఇక్కడ కత్తి వస్తుంది, మరియు కొన్ని ఆయుధాలు పెట్టలేదు. సో అవి కూడా తీసుకెళ్ళేటప్పుడు పెడతారు. పక్కనే ఇంకో విగ్రహం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ లయన్ చూడండి. సో అక్కడిక్కడ కొంచెం డిఫరెంట్ కలర్లో అయితే లయన్ వచ్చింది. ఇక్కడ నెమలి పికాక్ అయితే కాళ్ళ దగ్గర వచ్చింది చూడండి సైడ్కు బేసింగ్ మీద. సో అమ్మవారు సింహాసనం మీద కూర్చున్నారు. చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు. ఈ విగ్రహం వచ్చేసి మనకు అమ్మవారు అయితే వచ్చేసి మనకు రెడ్ కలర్ శారీలో. సో బార్డర్ వచ్చేసి డార్క్ స్కై బ్లూ కలర్లో కొంచెం లైట్గా వచ్చింది. సో చూడండి అమ్మవారికి మనకి ఇక్కడ బొట్టు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి అమ్మవారికి నుదుటిన. సో అమ్మవారికి మనకు కిరీటం కావచ్చు, మరి బ్యాక్ డ్రాప్ కావచ్చు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ విగ్రహం అయితే కనిపిస్తుంది మనకు అమ్మవారి. ఇది కూడా సోల్డ్ అవుట్ అయింది అమ్మవారు. సో మనకి ఇక నెక్స్ట్ చూపించే విగ్రహం అయితే ఇంతకుముందే జస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయింది, అది కూడా మెహదీపట్నం అయితే వెళ్ళిపోయింది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇంత దుర్గామాత ఐడల్స్లో ఈ గణేష్ చిన్నగా ఉన్నా కూడా చాలా అంటే అట్రాక్షన్గా అనిపిస్తుంది అనమాట. సో అమ్మవారి జ్యువెలరీ చూడండి, ముక్కు పుడక కావచ్చు, అమ్మవారి కిరీటం కావచ్చు, బ్యాక్డ్రాప్లో సూర్యుని ప్రభావాలు కూడా వచ్చినాయి. సో మనకు అమ్మవారికి చేతిలో ఆయుధాలు ఇంకా పెట్టలేదు. అక్కడ మనకు దీపం వచ్చింది. సో మామూలుగా అక్కడ మనకు కత్తి వస్తుంది, త్రిశూలం కూడా వస్తుంది. సో ఇక్కడ మనకు అమ్మవారికి కమలం పువ్వులాగా చేతిలో అయితే వచ్చిందనమాట. సో చూడండి అమ్మవారి మనకి ఇక్కడ ఈ టైగర్ వచ్చేసి చర్మం చూడండి ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో, మనకు కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. మనకు తోక కానీ సో రియల్గా పులిని ఏ విధంగా చూస్తామో అట్లా అనిపిస్తుంది నాకు ఈ టైగర్ చూసే వరకు. అన్ని దానికన్నా చిన్నగా ఉన్నా కానీ చాలా మంచిగా ఉంది అమ్మవారు కూడా. చాలా ఇంతకుముందే మనకు మెహదీపట్నం అయితే అన్న వాళ్ళు బుక్ చేశారు. సో నేను ఉన్నాను అప్పుడే. పక్కన ఇంకో మన లైన్ చూసుకుందాం. ఇక్కడ లైన్ కింద చూడండి ఈ దుర్గామాత అమ్మవారు అంటే చాలా అట్రాక్షన్గా కనిపిస్తారు చూడండి. పైన దుర్గామాత అమ్మవారు, కింద మొత్తం 8 చేతులు అయితే వచ్చినాయి మనకు. మొత్తం శారీ చూడండి డిజైనింగ్ వర్క్ తోటి అయితే వచ్చింది మనకు శారీ. చాలా అంటే చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది చూడండి అమ్మవారు. ఇక్కడ అమ్మవారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అంటే. ఇంకా ఈ ఐడియాలో వచ్చేసి ఇంకా బుక్ కాలేదు. సో నిన్న లేకుండే ఈరోజు అన్న వాళ్ళు డిస్ప్లే అయితే పెట్టేశారు. ఓకే చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది అనమాట. ఏ మూర్తి కితనే ఫిట్స్ భయ్యా? ఏ మూర్తి కితనే ఫిట్స్? 11.5. ఇది వచ్చేసి మనకు 11.5 అయితే ఉంది అంటుండ్రు అన్న. 11 ఫీట్ల నర అయితే ఉంది మనకు ఈ దుర్గామాత అమ్మవారు వచ్చేసి.
సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తొందర వచ్చేసి బుక్ చేసుకోండి, సోల్డ్ అవుట్ అవుతుంది. ఒక ఆల్మోస్ట్ మనకు సోల్డ్ అవుట్ కానీ ఈ విగ్రహం ఒకటి, సో అక్కడ కనిపిస్తున్న ఆ విగ్రహం అనమాట. ఇంతకుముందు ఇదే సోల్డ్ అవుట్ అయిపోయింది, ఈ 3 విగ్రహాలు ఉండే, సో ఈ మిగతా మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై మాతాజీ.